యురేనస్కి సంబంధించి 29th ఉపగ్రహాన్ని 29th మూన్ని కనిపెట్టడం జరిగింది నాసా వాళ్ళు. దేని ద్వారా అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా. ఓకే, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మనకి 29th యురేనస్కి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని కనుగొన్నారు. సో దానికి ఏం పేరు పెట్టారు అంటే S/2025 అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ ద యురేనస్. సో దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ మూన్స్ అంటే మనకి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద న్యాచురల్ శాటిలైట్స్ ఫర్ ది యురేనస్. సో ఇప్పుడు మనకి ఇంకొక యురేనస్కి సంబంధించినటువంటి శాటిలైట్ని కనుగొనడం జరిగింది. ఓకే, ఉపగ్రహాన్ని. అది S/2025 ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు? జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఓకే, 29th మూన్గా గుర్తించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ ఏదైతే ఉందో అది బేసిక్గా స్పేస్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి పేరు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్. సో ఇప్పుడు ఈ 29th మూన్కి ఏమని పేరు పెట్టడం జరిగింది? S/2025 అని పేరు పెట్టడం జరిగింది టెంపరీగా. ఓకే, డయామీటర్ వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉండడం జరిగింది. ఆర్బిట్ డిస్టెన్స్ వచ్చేసి 56,000 కిలోమీటర్స్ ఫ్రమ్ యురేనస్. ఓకే, యురేనస్ కనుక చూసుకున్నట్లయితే 7th ప్లానెట్ ఫ్రమ్ సన్. ఓకే, అదేవిధంగా 3rd లార్జెస్ట్ సోలార్ సిస్టమ్. అదేవిధంగా డిస్కవర్డ్ బై ది విలియం హెర్షెల్ 1781లో కనుగొనడం జరిగింది విలియం హెర్షెల్. సో ప్రధానంగా ఇది ఒక ఐస్తో కూడుకున్నటువంటి గ్రహం అన్నమాట. ఓకే, సో హైడ్రోజన్, హీలియం, వాటర్, మీథేన్, అమ్మోనియా అన్నీ కూడా పూర్తిగా ఐస్తోనే ఉండడం జరిగింది. ఓకే, నౌ 29 మూన్స్ అనేటివి ఉండడం జరిగింది. ఓకే, వోయేగర్ 1986లో వోయేగర్ 2 అనే మిషన్ని నాసా వాళ్ళు లాంచ్ చేశారు. ఆ ఒక్క మిషనే యురేనస్ వరకు వెళ్ళడం జరిగింది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 29 ఉపగ్రహాలు అయ్యాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.